నల్గొండ జిల్లా పెద్దవూరు మండలం తుంగతుర్తి కాంగ్రెస్ ఎంపీటీసీ జ్యోతి కృష్ణ నాయక్ తో పాటు మరో 200 మంది కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు. పెద్దవూరు మండల ఎన్నికల ఇన్ఛార్జ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఎమ్మెల్యే వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కార్యకర్తలు నాయకులతో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. కేసీఆర్ గారి పక్షాన టీఆర్ఎస్ పార్టీ పక్షాన జై తెలంగాణ, జై సేవలాల్ మహారాజ్, జై సేవలాల్ మహారాజ్, జై కేసీఆర్, జై కేసీఆర్. అందరికీ ముందుగా రామ్ రామ్. ఈరోజు జ్యోతి కృష్ణ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అయిపోయింది, కాంగ్రెస్ పార్టీ కాడెత్తేసింది. కాంగ్రెస్ పార్టీతో మన ప్రాంతం అభివృద్ధి కాదు, ఇక్కడ ఏం అభివృద్ధి జరగాలన్నా ఇంకొక 3 సంవత్సరాలు మన టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం దిక్కుంటాం, కేసీఆర్ సార్ దిక్కుంటాం. కేసీఆర్ సార్ వల్లనే ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుంది. ముఖ్యంగా మా లంబాడ జాతి, మా బిడ్డలందరికీ కూడా న్యాయం జరుగుతుంది. ఇప్పటికే చాలా కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు చేసిండ్రు. తండాలను గ్రామ పంచాయతీలు చేసిండ్రు. ప్రతి ఒక్క తండా 300 జనాభా, ప్రతి గ్రామ పంచాయతీలో ఒక శ్మశాన వాటిక, ఒక డంపింగ్ యార్డు, ఒక పల్లె ప్రకృతి వనము, నర్సరీ, హరితహారం కార్యక్రమం కింద మొక్కలు ఇవన్నీ కూడా కార్యక్రమాలు పెట్టిండు. వాళ్ళ తండాలను మంచిగా అవుతున్నాయి. అదేవిధంగా సారు తండాలను గ్రామ పంచాయతీలు చేయడం వల్ల మన వాళ్ళే అక్కడ సర్పంచ్గా, మన వాళ్ళే అక్కడ ఎంపీటీసీగా కూడా ఇవాళ మన వాళ్ళకు రాజ్యాధికారం కూడా వచ్చింది. కాబట్టి ఇంకా అనేక కార్యక్రమాలు మన ముఖ్యమంత్రి గారే మనకు చేస్తారు. మొన్ననే బడ్జెట్లో కొత్తగా తండాలు ఏవైతే గ్రామ పంచాయతీలు అనేవో అక్కడ అన్ని తండాల్లో సీసీ రోడ్లు వేయడానికి 225 కోట్ల రూపాయలు కూడా మొన్ననే బడ్జెట్లో పెట్టింది. అంతకుముందే ఒక 3 నెలల క్రితం ఎక్కడెక్కడైతే మన తండాల్లో 3 ఫేజ్ కరెంట్ లేదో అన్ని చోట్ల తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద 3 ఫేజ్ కరెంట్ ఇవ్వాలని చెప్పి 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అంతటా కూడా 3 ఫేజ్ కరెంట్ పనులు ముఖ్యమంత్రి గారు చేపిస్తూ ఉన్నారు. ఎస్టీ కార్పొరేషన్ లోన్ కూడా పెద్ద ఎత్తున మనం ఎంతమంది అప్లై చేసుకుంటే అంతమంది కూడా లోన్లు ఇప్పించే ప్రయత్నం మన ముఖ్యమంత్రి సార్ చేస్తూ ఉన్నాడు. కాబట్టి మన ఆడబిడ్డల పెళ్లికి కళ్యాణ లక్ష్మి కింద 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు. కాబట్టి మన ముసలమ్మలు కడుపు నిండా తినడానికి 2,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నాడు. మన ఇంట్లో ఎంతమంది అరువులు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి 6 కిలోల చొప్పున రేషన్ ఇస్తా ఉన్నాడు. కాబట్టి ఇటువంటి